హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ శ్రావణి. దొండకాయ కూర అంటే అందరికి ఇష్టం ఉండదు కదా. అలాంటి వారు కూడా ఇలా పచ్చడి రుచి చూపిస్తే లొట్టలేసుకుంటూ తింటారు. అంత బాగుంటుంది మరి ఈ దొండకాయ నిలువ పచ్చడి. ఈ పచ్చడి అనేది బయట పెడితే 2-3 మంత్స్ అయినా నిలువ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక 6 మంత్స్ వరకు నిలువ ఉంటుందన్నమాట. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ పక్కా కొలతలతో చేసి చూపిస్తాను. ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి, సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం దొండకాయలు అనేవి 1/2 kg దొండకాయలు అనేది తీసుకోవాలి. ఇక్కడ మీకు పక్కా కొలతలతో అని చెప్పాను కాబట్టి ఇక్కడ నేను కొలిచి మరీ చూపిస్తున్నాను. ముందుగా మనం వేయింగ్ మిషన్ మీద బౌల్ పెట్టాక జీరో చేసుకొని దీంట్లోకి ఇప్పుడు 500 grams ఆఫ్ దొండకాయలు అనేది తీసుకుందాము. చూసారా, నేను ఇక్కడ 500 grams అనేది కరెక్ట్ గా తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం చింతపండు అనేది తీసుకుందామండి. చింతపండు అనేది కేజీకి 300 గ్రాముల చొప్పున ఇక్కడ మనం తీసుకునేది 1/2 kg కాబట్టి 150 grams ఆఫ్ చింతపండు అనేది మనం తీసుకుంటున్నాము. నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు దొండకాయల్ని నీట్ గా క్లీన్ చేసేసుకొని తడి లేకుండా ఇలా బట్టతో తుడిచేసేసుకొని ఒక 1/2 hour అనేది గాలికి ఆరనివ్వాలి. అప్పుడే మనకి పచ్చడి అనేది ఖరాబ్ అవ్వకుండా బూజు పట్టకుండా బాగుంటుందన్నమాట. తడి ఆరిన తర్వాత మనం ఈ దొండకాయల్ని ఇలా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే చింతపండును కూడా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. దానికి ఉన్న నార కానీ పెంక కానీ తీసేసి శుభ్రంగా నీట్ గా చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్లో 1/2 tablespoon పసుపు అండ్ మనం ఇక్కడ కొలతకి 1 కప్పుతో రాళ్ళుప్పు అనేది తీసుకున్నామండి. దీంట్లో సగం అనేది ఇప్పుడు దీంట్లో పోసేసుకొని నెక్స్ట్ 1 tablespoon ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఇలా చూపించిన విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా కలపడం వల్ల దీంట్లోకి వాటర్ అనేది ఊరుతుంది. ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం చింతపండుని యాడ్ చేసుకోవాలన్నమాట. చింతపండు అనేది ఈ ఊరిన వాటర్ లో ఇది నానిపోయి మంచిగా గుజ్జు అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఈ చింతపండుని ఈ ముక్కలతో బాగా మిక్స్ చేశాక ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలన్నమాట. చూసారా, చింతపండు అనేది ఎంత మెత్తగా అయిపోయిందో. ఇలా అరగంట సేపు ఇలా నానబెడితే వాటర్ అనేది ఊరి ఇది మెత్తగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు దొండకాయల్ని అండ్ చింతపండుని నేను చూపించిన విధంగా సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇంకొక విషయం అండోయ్, మీరు చింతపండు తినని వాళ్ళైతే నిమ్మకాయ కూడా వాడుకోవచ్చు. బట్ చింతపండు వాడడం వల్ల గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు నానిన చింతపండుని మిక్సీ జార్ లో వేసేసుకుని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇక్కడ మెత్తగా రుబ్బుకున్న చింతపండు పేస్ట్ లో ఒక 100 grams ఆఫ్ వెల్లుల్లిపాయలు అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1 tablespoon ఆఫ్ మెంతి పిండి అనేది వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. మనం ఉప్పునైతే ఏ కప్పుతో కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు కారం కూడా తీసుకొని దీంట్లో వేసి పేస్ట్ లాగా చేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఒక దాంట్లోకి తీసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం దొండకాయ ముక్కలకి ఉప్పు అండ్ పసుపు పట్టించాం కదా, ఆ ముక్కల్ని తీసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ లో వేసి బాగా కలుపుకొని ఉప్పు కారాలన్నీ ముక్కకి పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని తాలింపు అనేది వేసుకోవాలి. దీనికోసం మనం స్టవ్ మీద ప్యాన్ అనేది పెట్టుకోవాలి. దీంట్లోకి మనం 300 grams ఆఫ్ ఆయిల్ అనేది తీసుకోవాలి. నేనైతే వేరుశనగ నూనె అనేది తీసుకున్నానండి. మీరు నువ్వుల నూనె కూడా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ అనేది కొంచెం వేడెక్కాక మనం పోపు దినుసులు అనేది ఒకదాని తర్వాత ఒకటి అనేది వేసేసుకోవాలండి. నేనైతే ముందుగా వెల్లుల్లిపాయలు అనేది వేసేసుకుంటానండి, ఎందుకంటే వెల్లుల్లిపాయలు వేగడానికి చాలా టైం పడుతుంది. నెక్స్ట్ శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇక్కడ యూజ్ చేసింది వేరుశనగ నూనె కాబట్టి నురుగు అనేది ఎంత బాగా వస్తుందో చూడండి మీరే. అందరూ ఆవాలు అనేది ఫస్ట్ లో వేస్తారు, బట్ మనం ఇక్కడ లాస్ట్ లో వేస్తే ఆ రుచి అనేది చాలా బాగుంటుందండి. దీంట్లోకి ఇంకా పసుపు, కరివేపాకు, కొంచెం ఇంగువ అండ్ ఆల్సో కొంచెం మెంతిపిండి అనేది కూడా వేసుకోవాలన్నమాట. తాలింపులో మెంతిపిండి అండ్ ఇంగువ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇవన్నీ బాగా వేగాయా లేవా అని చూసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దొండకాయ పచ్చడి అనేది దీంట్లో వేసుకుని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి అనేది ఆవకాయకి దీటుగా భలే రుచిగా ఉంటుందండి. ఒక్కసారి నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి చూడండి, మీరే ఆహా అని అంటారు. ఏదైనా పచ్చడి పెడితే ఆ రుచి చూసేంత వరకు మనకు నిద్ర పట్టదు కదా.
ఇది అందరి ఇళ్లలో సాంప్రదాయంగా ఉంటుంది కదా. అలా పచ్చడి పెట్టడం అయిపోయాక కాసింత అన్నం వేసి కొంచెం మనం చేసిన పచ్చడేసి గోరుముద్దలు కలిపి తినిపిస్తుంటే ఎవరికి వెళ్ళదు చెప్పండి లోపలికి. ఎంత రుచిగా ఉంటుందో కదా ఇలా గోరుముద్దలు చేసి పెడుతూ ఉంటే. ఒక్కసారిగా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి. పచ్చడి అనేది చల్లారాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే మినిమం 2-3 మంత్స్ అయినా చాలా రుచిగా ఉంటుందండి. మీకు కనుక నా వీడియో అనేది నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అనేది చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. నెక్స్ట్ మీకు కమింగ్ వీడియోస్లలో ఎలాంటి రెసిపీస్ కావాలనేది కూడా నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తే డెఫినెట్ గా నేను ఆ రెసిపీస్ అనేది ట్రై చేసి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. ఇంకెందుకండి లేట్, వెంటనే కమెంట్ సెక్షన్ లోకి వచ్చేసేసి మీకు కావాల్సిన వంటకం పేరు అనేది కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ అప్లోడ్ ద రెసిపీ ఇన్ కమింగ్ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.